ఓం నమో వెంకటేశాయ. మన యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి తిరుమల శ్రీవారి భక్తులకైతే ఒక సువర్ణ అవకాశం అయితే ఉందండి. ఈరోజు 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారండి. సో ఏం టికెట్ అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి. టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై, అంటే రేపు నెలకి జూలైకి సంబంధించిన టికెట్స్ అయితే ఈరోజు 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారండి. సో దానికి సంబంధించిన బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా శుభ సందర్భం ఏదైనా సరే కొండల రాయుడి దివ్య ఆశీస్సులు పొందాలనుకునే వారికి ఇది ఒక మహత్తరమైన అవకాశం అని చెప్పచ్చండి. తిరుపతిలోని అలిపిరి గో మందిరంలో ప్రతినిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేది నిర్వహిస్తున్నారండి. ఈ విశేష హోమం అనేది శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైకానస ఆగమ పండితులచే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఈ హోమం అనేది జరుగుతుందండి. సో ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో 1000 రూపాయల టికెట్లు తీసుకొని ఇద్దరు భక్తులు అయితే పాల్గొనొచ్చండి. దీనికి భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి అయితే రావాలండి. సో పాల్గొనాలి అనుకున్న భక్తులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే, అంటే పంచి, కుర్తీ, ఇంకా చీర, శారీ, డ్రెస్సు, ఇలాగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతిరోజు అయితే 150 అంటే 150 టికెట్లను ఆన్లైన్లో అయితే రిలీజ్ చేస్తారు. అలాగే 50 టికెట్లను ఆఫ్లైన్లో గో మందిరంలో నేరుగా అయితే భక్తులు పొందవచ్చు. సో వచ్చే నెలకు సంబంధించి, అంటే జూలై మంత్కి సంబంధించి అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి 150 టికెట్స్ అయితే అంటే ఒక రోజుకి 150 టికెట్స్ చొప్పున అయితే రిలీజ్ చేస్తారండి. ఆఫ్లైన్లో అయితే 50 టికెట్లు అయితే మనము ఆఫ్లైన్లో నేరుగా గోమందిరం దగ్గరే అయితే భక్తులు తీసుకోవచ్చు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సౌలభ్యం కూడా ఉందండి. ఇదొక అవకాశం కూడా ఉందండి భక్తులకైతే. మనం హోమంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంది అండి. సో అది ఎలా అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను ఆన్లైన్లో పొందిన భక్తులకైతే 300 రూపీస్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. మనము ఈ టికెట్లను అయితే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము అంటే ఈ వెబ్సైట్లో, సో ఇక్కడ బుక్ చేసుకున్నాము అంటే మనకి 300 రూపీస్ టికెట్స్ కూడా మనము ఆన్లైన్లోనే తీసుకోవచ్చండి. ఒకవేళ ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళు గోమందిరంలో నేరుగా టికెట్స్ తీసుకున్న భక్తులకైతే తిరుమలలోని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మార్గంలో అయితే దర్శన టికెట్లు అనేవి పొందొచ్చు. అంటే మనము ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి స్లిప్ ఉంటుంది కదండి. సో ఆ స్లిప్ చూపించి అయితే 300 రూపీస్ ఎంట్రీ వే ఉంటుంది కదండి. సో ఆ 300 రూపీస్ టికెట్స్ అయితే అక్కడ చూపించి తీసుకోవచ్చు. ఇలా ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులు అయితే ఈ టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఆ రోజే అండి మధ్యాహ్నం 3 గంటలకి అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అయితే భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కలియుగ దైవం శ్రీనివాసుని కృపా కటాక్షాలు మీకు పొందాలి అనేసి అయితే కోరుకుంటున్నామండి. సో దీన్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేసి అంటే, సో మనకి ఇంకా రిలీజ్ చేయలేదండి, మీకు ఊరికే చూపిస్తూ ఉన్నాను ఎలాగనేసి. మనం ఎక్కడైనా పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గరైనా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడైనా ఓపెన్ చేసుకోవచ్చు అండి. సో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కదండి, ఫస్ట్లోనే ఉంటుందండి. సో ఇక్కడ మనము దివ్యానుగ్రహ హోమం ఇచ్చామంటే ఫస్ట్ మనము లాగిన్ అవ్వాలి. సో మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. సో ఓటీపీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ ఇచ్చేసామండి. ఇంకా మనకైతే రిలీజ్ చేయలేదు, 10 గంటలకైతే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి జూలై మంత్కి సంబంధించినవి. సో ఇక్కడ మనకైతే నోట్ చూసుకోవచ్చండి. ఆటోమేటిక్గా మనము హోమానికి, దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిందే కాబట్టి సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి. సో దివ్యానుగ్రహ హోమం సేవ వచ్చేసి దివ్యానుగ్రహ హోమము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. దానికంటే ముందు నోట్ కూడా ఉంటుందండి, ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ. సో మనము బుక్ చేయడానికి ముందైతే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అన్ని బుకింగ్లకి ఎలా అంటే మనము ఏ సేవ కావాలో ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని, ఏ సేవకు కావాలో సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటాము. లాస్ట్లో అయితే పేమెంట్ లింక్ వస్తుంది, పేమెంట్ పే చేస్తాము. కానీ దీనికి అలా కాదండి. మనము డేట్ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన మనకైతే బుకింగ్ కన్ఫర్మ్ కాదు. ఫస్ట్ మనము ఈ పే నౌ బటన్ అనే మీద మనం క్లిక్ ఇస్తేనే మనకైతే మనం సెలెక్ట్ చేసుకున్న సేవ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో అది అయితే బ్లాక్ అవుతుంది.
లేదు అంటే మనకైతే బ్లాక్ కాదు, మనం బుక్ చేసుకున్నట్టయితే అవ్వదండి. సో మనము ఫస్ట్ క్లికింగ్ ఆన్ పే నౌ బటన్, సో మనం ఫస్ట్ ఈ పే నౌ బటన్ మీద క్లిక్ ఇస్తేనే మనం సెలెక్ట్ చేసుకున్న సేవ అనేది బ్లాక్ అవుతుంది. సో ఇదైతే గమనించాలండి భక్తులైతే. సో పిల్గ్రిమ్ పార్టిసిపేటింగ్ ఇన్ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఆర్, సో ఇలా మనము దివ్యానుగ్రహ హోమంలో పాల్గొన్న వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ కూడా ఇస్తారు అండి. సో అదైతే చూసుకోవచ్చు. సేమ్ డేనే ఆన్ ద డేనే 3 గంటలకైతే మనము దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇవండి నోట్ అయితే క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ మనం దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనకపోతే మనకైతే ఇది స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి రావండి. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఒకసారి చదువుకోవచ్చండి. మనము ఇది ఎక్కడంటే రిపోర్టింగ్ పాయింట్ అనేది సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి తిరుపతి దగ్గర అయితే. సో టైమ్ ఆఫ్ ఎంట్రీలో మనమైతే కంపల్సరీ మన యొక్క ఫోటో ఐడిని అయితే తీసుకోవాలండి. సో అంటే ఏ ఫోటో ఇస్తున్నామో ఒరిజినల్ ఫోటో ఐడి డ్యూరింగ్ బుకింగ్ చేసేటప్పుడు ఏ ఫోటో ఇచ్చుంటామో అదే తీసుకోవాలి. అంటే మనం ఆధార్ కార్డు, ఎన్ఆర్ఐఎస్ అయితే పాస్పోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి. సో అలాగే మనమైతే ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాలండి. సో మేల్ అయితే ధోతి షర్ట్, ఫీమేల్ అయితే శారీ, హాఫ్ శారీ, చూడిదార్ విత్ దుప్పట. సో ఇలా అయితే రావాల్సి ఉంటుందండి. అలాగే పిల్గ్రిమ్స్ హూ బుక్ ఫర్ సేవ షుడ్ బ్రింగ్ ద ప్రింటెడ్ కాపీ ఆఫ్ ది, అంటే మనం ఎలా బుక్ చేస్తాం కదా, సో బుక్ చేసినప్పుడు కంపల్సరీ పాల్గొనేటప్పుడు ఆ రిసిప్ట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుందండి. చెప్పులు ఇవైతే ఎంట్రీ లేదండి. అలాగే మన యొక్క లగేజెస్, ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ అవంతా కూడా ఏం అలో లేదు. అలాగే మనమైతే ఒకవేళ మనం ఇప్పుడు పాల్గొనము అని చెప్పి అనుకుంటే మాత్రం ఇలా క్యాన్సిలేషను అవైతే ఏం ఉండదండి, రీఫండ్ ఇవంతా ఏం ఉండదు. సో ఇదైతే మనము ఇది ఇన్స్ట్రక్షన్స్ అండి, ఇవన్నీ చదువుకునే మనమైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా. సో ఈ టికెట్స్ సంబంధించినవి అయితే ఈరోజు 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారండి. మనం ఈ దివ్యానుగ్రహ హోమం అనేది బుక్ చేసుకున్నాము అంటే అది ఎలాంటి శుభ సందర్భానికైనా సరే అండి, పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, ఇలా ఏ శుభ సందర్భానికైనా సరే మనము ఈ కొండలరాయుడు కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే మన యొక్క స్వామివారి ఆశీస్సులు అయితే మనం పొందిన వాళ్ళం అవుతామండి. సో ఈ మహత్తరమైన అవకాశాన్ని శ్రీవారి భక్తులందరూ తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి అనేసి అయితే కోరుకుంటున్నామండి. ఇదేనండి ఈరోజు న్యూస్ అయితే. ఈరోజు 10 గంటలకైతే రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా అందరూ బుక్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి 300 రూపీస్ టికెట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి తప్పకుండా భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.